హాయ్ ఫ్రెండ్స్, అమెరికన్ స్పోర్ట్స్ డ్రామా ఛాలెంజర్స్ ఈ మధ్య రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. తాషీ డంకాన్ లేడీ టెన్నిస్ ప్లేయర్. అయితే ఆమెకి అనుకోకుండా ఒక ప్రమాదంలో కీలు విరిగి స్పోర్ట్స్ ఆడకుండా బాధపడుతూ ఉంటుంది. ఆమెకి ఇద్దరు టెన్నిస్ ప్లేయర్స్ తో లవ్ ఏర్పడుతుంది, ప్యాట్రిక్ మరియు డొనాల్డ్సన్. అయితే ఆ ఇద్దరు టెన్నిస్ ప్లేయర్స్ కూడా తాషీనే ప్రేమిస్తారు, కానీ ఆమె డొనాల్డ్సన్ ని పెళ్లి చేసుకుంటుంది. ప్యాట్రిక్ ని ఎందుకు పెళ్లి చేసుకోలేదు? చివరికి 13 ఏళ్ల తర్వాత మళ్ళీ భార్య సహకారంతో డొనాల్డ్సన్ ఆటలోకి దిగుతాడు. అతనికి పోటీగా అతని స్నేహితుడు ప్యాట్రిక్ కూడా వస్తాడు. ఆ తర్వాత ఏమైంది? తాషీతో పాటు ఈ ఇద్దరు ప్లేయర్స్ కూడా కలుసుకున్నారా లేదా అన్నదే మిగిలిన సినిమా. దర్శకుడు ఫస్ట్ హాఫ్ అంతా చక్కగా తీశాడు, సెకండ్ హాఫ్ కూడా ఇంచుమించు అలాగే సాగుతుంది. ముఖ్యంగా ఈ సినిమాకి అద్భుతమైన సన్నివేశాలు, ఆటలు జరుగుతున్నప్పుడు వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లస్ అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమా మొత్తానికి హైలైట్ ఏంటి అంటే జెండాయా అందాల ప్రదర్శన. ట్రైలర్ లో చూపించినట్టు త్రీసమ్ సీన్ ఒకటి ఉంటుంది, కానీ అది మనం ఊహించినట్లు రసవత్తరంగా సాగదు. గంట సినిమా అయిన తర్వాత ఒక సీన్ వస్తుంది, అక్కడ మీకు మైమరిచిపోతారు. జెండాయా ఫ్యాన్స్ వేళ్ళు వేసుకుంటారు. అదిరిపోతుంది ఆ సీన్. అలాగే ఈ సినిమాలో మేల్ న్యూడిటీ కూడా, ఫ్రంటల్ న్యూడిటీ కూడా ఉంటుంది. ఈ సినిమాని పిల్లలతో చూడకపోవడం మంచిది. ఫోటోగ్రఫీ బాగుంటుంది, కలర్ కరెక్షన్ ఆ కాలం నాటి కలర్స్ తో అదిరిపోతుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లస్ పాయింట్ ఈ సినిమాకి. దర్శకుడు ఎక్కడా కూడా కథను దాటి బయటకు వెళ్ళలేదు. నిజంగా ఇద్దరు స్పోర్ట్స్ ప్లేయర్స్ వాళ్ళ లైఫ్లు ఇలాగే ఉంటాయా అనిపిస్తుంది. హోటల్లో పక్కన తన కొత్త గర్ల్ ఫ్రెండ్ పెట్టుకొని ప్యాట్రిక్ తాషీతో మాట్లాడే సన్నివేశం ఆకట్టుకుంటుంది. అలాగే తన భర్త గెలుస్తానా లేదా అని ఆమెని క్లైమాక్స్ లో అడిగినప్పుడు హీరోయిన్ చేసే పని కూడా ఆకట్టుకుంటుంది. మొత్తానికి ఈ సినిమా శృంగార ప్రేక్షకుల్ని ఖచ్చితంగా అలరిస్తుంది. ట్రైలర్లో ఉన్న సీన్ మిమ్మల్ని డిసప్పాయింట్ చేసినా సరే మిగిలిన సీన్లు ఉంటే అదిరిపోతాయి. అలాగే ఇక స్పోర్ట్స్ ఆడేటప్పుడు చిట్టిపొట్టి గౌన్లు వేసుకొని లేడీస్ బీభత్సమైన అందాల ప్రదర్శన చేస్తారు. ఈ సినిమాలో కూడా అలాంటి సీన్లు ఉంటాయి. జెండాయా ఈ సినిమాని నడిపించేసింది అని చెప్పొచ్చు. అలాగే ఈ సినిమాలో మరో స్పెషల్ ఏంటంటే 13 ఏళ్ల ముందు హీరోలు హీరోయిన్ చాలా యంగ్గా ఉన్నట్లు చూపిస్తారు. అలాగే 13 ఏళ్ళ తర్వాత వాళ్ళందరూ కూడా స్కిన్ అది కొంచెం ముడతలు పడి కొంచెం ఏజ్డ్గా ఉన్నట్లు చాలా చక్కగా అందంగా చూపించాడు మేకప్ మ్యాన్ని ఖచ్చితంగా అభినందించి తీరాలి. దర్శకుడు అయితే ఎక్కడా కూడా కథను దాటి బయటకు వెళ్ళలేదు. అనవసరమైన సన్నివేశాలు రావు. ఖచ్చితంగా ఈ సినిమాని తెర మీద చూడండి. గంట సినిమా అయిన తర్వాత మీకు అదిరిపోయే సీన్ వస్తుంది, ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5.